ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పిపి రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. నమస్తే, కేసీసీ న్యూస్ కు స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. అర్జీలను నిర్ణీత గడువులుగా పరిష్కరించాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ఆదేశాలు. ఓటర్ల జాబితా అవకతవకలపై కాంగ్రెస్ పోరు. దేశవ్యాప్తంగా ఉద్యమంలో భాగంగా సంతకాల సేకరణ పాల్గొన్న మాజీ కేంద్ర మంత్రి పళ్లం రాజు. రంగరాయలో అసంపూర్తిగా ఉన్న బాలిక వసతి గృహాన్ని పూర్తి చేసేందుకు చర్యలు. కాకినాడ పార్లమెంట్ సభ్యులు ఉదయ్ శ్రీనివాస్ స్పష్టం. కల్తీ మద్యం సిండికేట్లపై కఠిన చర్యలు తీసుకోవాలి. పిఠాపురం నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ వంగ గీత డిమాండ్. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అందరి అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ అధికారులను ఆదేశించారు. జిల్లా స్థాయి పీజీఆర్ఎస్ కార్యక్రమం సోమవారం కాకినాడ కలెక్టరేట్ వివేకానంద హాల్లో జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, జేసీ రాహుల్ మీనా, ట్రైనీ కలెక్టర్ మనీషా, హౌసింగ్ పీడీ ఎన్వీవీ సత్యనారాయణ, సిపిఓ పి త్రినాథ్, కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి అడ్మినిస్ట్రేటివ్ అధికారి ఎన్ శ్రీధర్, బీసీ కార్పొరేషన్ ఈడీఏ శ్రీనివాసులతో కలిసి హాజరై కాకినాడ జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులను, అర్జీలను స్వీకరించారు. ఈ అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ వాటిపై సత్వరం సమగ్రమైన విచారణ చేపట్టి తగిన పరిష్కారం అందించాలని అధికారులను ఆదేశించారు. బియ్యం కార్డు మంజూరు, కార్డులలోని పేర్లు మార్పులు చేర్పులు, పింఛన్లు, ఉద్యోగోపాధి అవకాశాలు, ఇళ్ల స్థలాలు, భూమి వివరాలు ఆన్లైన్లో నమోదు, రీసర్వే, ఆక్రమణల తొలగింపు, డ్రైన్ కాలువల్లో పూడిక తొలగింపు, పారిశుద్ధ్యం, ఆటో డ్రైవర్ల సేవలో వంటి అంశాలకు చెందిన మొత్తం 353 అర్జీలు అందాయి. ఈ సందర్భంగా కలెక్టర్ షాన్ మోహన్ మాట్లాడుతూ, ప్రతి సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అందిన దరఖాస్తులు, అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని అన్నారు. ఆయా శాఖల్లో నమోదైన అర్జీలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. జిల్లా స్థాయి అధికారి ఆడిట్ చేసి నివేదిక పంపించిన తరువాత వాటిని రాష్ట్ర స్థాయిలో ఆడిట్ నిమిత్తం పంపుతామని ఆయన తెలిపారు. ఓటర్ల జాబితా అవకతవకలపై కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఉద్యమంలో భాగంగా కాకినాడ రూరల్ మండలం సూర్యారావుపేటలో సంతకాల సేకరణ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మాజీ మంత్రివర్యులు ఎంఎం పళ్లం రాజు విచ్చేసి ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రెసిడెంట్ మాదేపల్లి సత్యానందం, కాకినాడ రూరల్ కోఆర్డినేటర్ పిల్లి సత్యలక్ష్మి, కాకినాడ రూరల్ కోఆర్డినేటర్ పిల్లి సత్యలక్ష్మి చిన్న, పీసీసీ ప్రధాన కార్యదర్శి మల్లిపూడి రాంబాబు, జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దాట్ల గాంధీరాజు, ఐఎన్టీయూసీ అధ్యక్షుడు తాళ్లూరి రాజు, ఆమ్ ఆద్మీ పార్టీ అధికార ప్రతినిధి కాళ్లకూరి కృష్ణమోహన్, ఉపాధ్యక్షుడు తోకల వరదరాజు సంకి, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మైలపల్లి రాజు, నరసింహరావు, గరికిన ప్రసాద్, గంధం అప్పాజీ, తిక్కాడ సురేష్, సూరాడ రమణ, వనుము వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు నవంబర్లో జరిగే బీహార్ ఎలక్షన్స్లో కూడా స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ అని పెట్టి అక్కడ చాలామంది మరి బంగ్లాదేశ్ ఓటర్స్ ఉన్నారు, వాళ్ళందరినీ ఎలిమినేట్ చేయాలనే ఉద్దేశంతో లక్షలాది మంది ఓటర్లు తీసేయడం జరిగింది.
సుప్రీంకోర్టు ఇంటర్వ్యూన్ అయిన తర్వాతే ఏ ఓటర్లు తీసేశారో వాళ్ళందరినీ కూడా మళ్ళీ ఆ లిస్ట్ పబ్లిష్ చేసే విధంగా చేయవలసి జరిగింది. అయితే ఈ విధంగా ఎలక్షన్ ప్రాసెస్ని సబ్వర్ట్ చేయడానికి, ఎలక్షన్ ప్రాసెస్కి వాళ్ళ అడ్వాంటేజెస్గా మరి మలుపుకోవడానికి కూడా మరి బీజేపీ ప్రభుత్వం ఆటోనమస్గా ఉండవలసిన ఎలక్షన్ కమిషన్ని వాళ్ళు ఒత్తిడి చేసి ఈ విధంగా మరి ప్రవర్తింపజేస్తున్నారు. దీన్ని వ్యతిరేకం చేయడానికే ఈ సంతకాల ఉద్యమాన్ని మరి దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారు మరి చేపట్టారు. దానికి భాగంగా ఇవాళ మరి సూర్యారావుపేటలో మేమందరం కూడా వచ్చాం. ఇక్కడి నుంచి ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాం. ఈ సంతకాల సేకరణ ద్వారా సుమారు 5 కోట్ల సంతకాలని ఎలక్షన్ కమిషన్కి రిప్రజెంటేషన్ చేసి ఇటువంటి ప్రాసెస్ని తేడా చేయకండి, ఓటు హక్కుని సంరక్షించండి, ఎవరు ఓటైనా తీసేసినా కూడా చాలా సులువుగా రిప్రజెంట్ చేసుకుని యాడ్ చేసుకునే విధంగా కూడా సౌకర్యం కల్పించండి అని చెబుతూ మేము సంతకాల సేకరణ చేస్తాం. దానికి మిమ్మల్ని కూడా మేము కోరుతున్నాం, తోడ్పడండి, మాకు తోడ్పడి ఈ ఉద్యమంలో మరి ఎవరు ఓటుని వాళ్ళ సంరక్షించే విధంగా చేయండి అని కూడా ప్రెస్ వారిని కోరుతున్నాం. ఇవాళ ఆమ్ ఆద్మీ నాయకులు కూడా మరి రాష్ట్ర ఉపాధ్యక్షుడు గారు అలాగే కృష్ణమోహన్ గారు కూడా ఆ మధ్య రావడం, ఈ ఉద్యమానికి మరి వాళ్ళు కూడా చేయూతనిచ్చి బలోపేతం చేయడం చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా ప్రజల్లో ఇది క్లిక్ అవుతుంది, అందరూ కూడా ముందుకు వచ్చి ఓటు ఈ సంతకం పెడతారనే నమ్మకం మాకుంది. చదువుకున్నవాడు, చదువుకోలేనివాడు, డబ్బున్నవాడు, డబ్బు లేనివాడు అందరికీ కూడా ఓటు కల్పించారు. ఈ ఓటుని దుర్వినియోగపరుస్తూ ఈరోజు ఈవీఎంలోను వీవీప్యాట్లో కూడా ఓటు చోరీ జరుగుతుంది. సో మెనీ ఉదాహరణలు. ఈరోజు 400 పార్ అని చెప్పి పిఎం మోడీ గారు చెప్పడం జరిగింది. మొన్న అది ఆ ఉద్దేశం నెరవేరకపోవడంతో భారత రాజ్యాంగాన్ని తిరిగి రాయాలన్న ఉద్దేశంతో 400 పార్ అన్నారు. కానీ ఆయనకి అది ముట్టుకునే శక్తి లేక ఆయన 400 పార్ అన్న దానికల్లా పడిపోయింది. తర్వాత మిత్రపక్షాలతో కలిసి కూటమితో కలిసి గవర్నమెంట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అట్లాంటి సందర్భంలో వెన్నుపోటు వెనక నుంచి దారుల్లో ఈరోజు కార్యక్రమాలు చేసుకుంటూ ఓట్ చోర్ చేసి ఈ 400 పార్ అన్న కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుందామన్న ఉద్దేశంతో ఈ బీజేపీ పిఎం మోడీ గారు ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. ఇది తప్పు. ఓట్లు తీసేయటం వాళ్ళ ఇష్టమే, యాడ్ చేయటం వాళ్ళ ఇష్టమే. రెండోది, ఇది డిజిటల్గా కూడా మనకి ఎలక్షన్ కమిషన్ మనకు ప్రొవైడ్ చేయాలి. అన్ని పార్టీలకి కూడాను వాళ్ళు ఫిజికల్గా ఇస్తున్నారు. మనం దాన్ని చూసుకుంటాను కూడా ఏ డబల్ వచ్చినాయా, ట్రిపుల్ వచ్చినాయా, డిలీట్ అయినాయా, యాడ్ అయినాయా అనే విధానం మనం చూసుకుంటానికి టైం సరిపోతాం. కాబట్టి మనం చూసుకుంటానికి డిజిటల్ ఫార్మేట్లో మనకు ఎన్ని ఓట్లు యాడ్ అయినాయి, ఎన్ని ఓట్లు డిలీట్ అయినాయి ప్రతి పార్టీకి ఫిజికల్ రూపంలోనూ డిజిటల్ రూపంలో కూడా ఇవ్వాలని కోరుతున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ప్రఖ్యాత మెడికల్ కాలేజ్గా ప్రసిద్ధి చెందిన రంగరాయ మెడికల్ కాలేజ్లో అసంపూర్తిగా ఉన్న హాస్టల్ భవనాలను త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకుని వచ్చేందుకు తన వంతు కృషి చేస్తానని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ హామీ ఇచ్చారు. రంగరాయ పూర్వ విద్యార్థుల సంఘం ప్రతినిధులు డాక్టర్ ఆనంద్, డాక్టర్ వాడ్రేవు రవి తదితరులు క్యాంపు కార్యాలయంలో ఎంపీ ఉదయ్ శ్రీనివాస్తో భేటీ అయ్యి గర్ల్స్ హాస్టల్ దుస్థితిని వివరించారు. సౌకర్యాలు లేమి, శిథిలావస్థకు చేరిన గర్ల్స్ హాస్టల్ భవనాలను పరిశీలించి నిధుల కొరతతో అసంపూర్తిగా నిలిచిపోయిన హాస్టల్ భవనాలను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేయగా ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ అప్పటికప్పుడు పూర్వ విద్యార్థులు, కళాశాల అధ్యాపకులతో కలిసి గర్ల్స్ హాస్టల్ భవనాలను పరిశీలించారు. అలాగే అసంపూర్తిగా నిలిచిపోయిన నూతన హాస్టల్ భవనాలను పరిశీలించి గుత్తేదారులతో చర్చించారు. గత ప్రభుత్వం హయాంలో రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులు విడుదల చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో భవనాలు అసంపూర్తిగా నిలిచిపోయాయని ఎంపీ ఉదయ్ ఆవేదన వ్యక్తం చేశారు. అసంపూర్తిగా ఉన్న G+4 గర్ల్స్ హాస్టల్తో పాటు G+3 బాయ్స్ హాస్టళ్లను పూర్తి చేసేందుకు సుమారు 35 కోట్లు అవసరమవుతాయని అధికారులు అంచనా వేయగా ఏపీఎంఐడిసితో పాటు కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు రాబట్టేందుకు తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ హామీ ఇచ్చారు. అనంతరం ఆయన గర్ల్స్ హాస్టల్లో విద్యార్థినులతో భేటీ అయ్యి హాస్టల్లో అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. అలాగే ఏ సమస్య వచ్చినా ఒక సోదరుడిగా మీకు అండగా ఉండడంతో పాటు కూటమి ప్రభుత్వ హయాంలో హాస్టల్ భవనాలను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ విష్ణువర్ధన్, రామకోస అధ్యక్షులు డాక్టర్ ఆనంద్, డాక్టర్ వాడ్రేవు రవి, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. హాస్టల్ రియల్లీ డిజర్వ్ ఎ బెటర్ హాస్టల్ అండ్ బెటర్ క్యాంపస్ లైఫ్. ఒకప్పుడు ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్గా ఉన్న ఇది గత ప్రభుత్వంలో నిజంగా ఇబ్బందులకు గురై ఇక్కడున్న ఫండ్స్ అన్నింటినీ కూడా దేనికి ఇవ్వకుండా రంగరాయ మెడికల్ కాలేజ్ అనే ఒక ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్ని కూడా వాళ్ళు అందులో చదవక ఒక ఎప్పుడు ఎన్నో సంవత్సరాలు దశాబ్దాలుగా ప్రెస్టీజియస్గా ఫీల్ అయ్యే ఇన్స్టిట్యూట్ని కూడా వాళ్ళ పేరు చెడగొట్టడం జరిగింది. సో దిస్ గవర్నమెంట్ వోంట్ బి లైక్ దట్. మీ అందరికీ తెలుసు, నరేంద్ర మోదీ గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుంది, అన్ని సెక్టార్స్లోని ఎలా అభివృద్ధి చెందుతుంది, అండ్ హౌ వీఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ ద క్యాపిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ వెదర్ ద డెవలప్మెంట్ ఆర్ వెదర్ ద కాలేజెస్ ఆర్ ఎనీథింగ్. సో అలాగే దీన్ని కూడా మా హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ గారి దృష్టిలోకి తీసుకెళ్తాను. అలాగే చెల్లపల్లి శ్రీనివాస్ గారు, ఏపీ ఎంఎస్ఐడిసి డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చెల్లపల్లి శ్రీనివాస్ గారి దగ్గర కూడా తీసుకెళ్తాను ఇది. సో విల్ డెఫినెట్లీ take a look and we'll put best efforts to complete the hostel within this term of our government. And I also told the students, just if you have any problems, you can directly text me or you can reach my office to tell your problems. But really they are very happy, even though in this campus they are very happy and they are very proud to study here. So let us provide that prideness as our responsibility. Thank you. And I work for this with 100% efforts. And సెంటర్ నుంచి ఏది కావాలన్నా కూడా నేను తీసుకొచ్చి మా సిస్టర్స్ అందరికీ కూడా హెల్ప్ చేయడం కోసం అండ్ కంప్లీట్ చేయడం కోసం ఐ పుట్ మై బెస్ట్ ఎఫర్ట్స్. రెడీ చేస్తున్నాం. 2028 అవర్ టార్గెట్, అప్పటికి అది ఫినిష్ అవ్వాలని. ఈ 2 years అది ఒక 5 floors బిల్డింగ్. ఇక్కడ బీఎస్సీ నర్సింగ్ కాలేజ్ కూడా ఉంది. అలాగే స్టూడెంట్స్ బయోకెమిస్ట్రీ లెక్చర్ గ్యాలరీ, వాళ్ళందరికీ ఒక ఆడిటోరియం కూడా పైన కాన్ఫరెన్స్ హాల్లా కూడా కన్స్ట్రక్ట్ చేయాలని ఆల్మోస్ట్ అది 15 crores ప్రాజెక్ట్. దాన్ని కూడా రెడీ చేయదలుచుకున్నాం 2028కి. సో రామ్కోజా ఈజ్ meant ఫర్ దిస్ కాలేజ్, దిస్ అవర్ ఆల్మా మేటర్. రామ్కోజా రంగరాయ మెడికల్ కాలేజ్ వల్ల మేము అందరూ ఇలా ఉన్నాం. ఈ కాలేజ్కి ఎంతో కొంత మేము పే బ్యాక్ టు దిస్ కాలేజ్, టు అవర్ పేరెంట్ కాలేజ్ అని మేము అందరం కూడా అందరూ అనుకొని చేసేది ఇది. అందరి కంపెనీ డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే కైకలూరు, ఫార్మర్ హెల్త్ మినిస్టర్, ఆయన కూడా రంగరాయనే. ఆయన ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది మెయిన్ పిల్లర్ ఫర్ అవర్ రామ్కోజా. అలాగే ఎన్ఆర్ఐస్ ఉన్నారు. గన్ని భాస్కర్ గారని మన జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ చైర్మన్. హీ కేమ్ ఫార్వర్డ్ టు డొనేట్ 1 crore ఫర్ దిస్ ప్రాజెక్ట్ కమింగ్ బిల్డింగ్. అలా బొల్లేని భాస్కర్ గారు అక్కడ ఎంసీహెచ్ బిల్డింగ్కి 15 crores ఆయన 12 crores ఆయన ఫ్రమ్ ఆయన ముందుకు వచ్చారు. అట్లాగే మిగతా అందరం ఎవరికి వీలైతే అంత ఒక్కొక్కరు 1 lakh ఇవ్వచ్చు, 30 lakhs ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, 1 crore 2 crores అలా ఇచ్చిన వాళ్ళు అందరూ ఉన్నారు. ఈ మొత్తం అమౌంట్ అంతా తీసుకొని మేము ఈ కాలేజీ డెవలప్మెంట్కి ఏం చేయగలం, ఏమేం చేస్తే ఇంకా బెటర్గా ఉంటాయి ఫెసిలిటీస్ అని మేము మా వంతు సహాయం మీ కాలేజీ చేస్తాం. చోట్ల మెడికల్ కాలేజీలో 100 సీట్లు ఉండేవి 250కి వెళ్ళడంతో అనేక మెడికల్ కాలేజీల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ షార్టేజ్ వచ్చింది. పెద్ద సైజు లెక్చరర్ గ్యాలరీస్ కానీ, పెద్ద సైజు హాస్టల్స్ కానీ, ఎగ్జామినేషన్ హాల్స్ కానీ, ఇవన్నీ ఒక్కసారి ఏ గవర్నమెంట్కి సాధ్యం కాదు కనుక ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ పార్టిసిపేషన్ తోటి పూర్తి చేసే ఉద్దేశంలో ఇప్పుడు మా ప్రెసిడెంట్ ఆనంద్ గారు చెప్పినట్టుగా మేము ఆ రామ్కోసా తరఫున మా వంతు మైట్ మేము యాడ్ చేసి ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ వృద్ధి చేయడానికి నిర్ణయించుకున్నాం. మీరు కూడా ప్రెస్ వైపు నుంచి ఎవరైనా సిఎస్ఆర్ యాక్టివిటీస్కి వచ్చే వాళ్ళు ఉంటే తప్పకుండా ఈ డైరెక్షన్లో వాళ్ళకి చూపించవచ్చు. చూస్తే అందరూ కలిసి ఈ క్యాంపస్ని అభివృద్ధి చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. మేము ఎంపీ గారిని కలవడం జరిగింది. కలిసిన సమయంలో కాలేజ్లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఇష్యూస్ కొన్ని డిస్కషన్స్కి వచ్చి సార్ లేడీస్ హాస్టల్ ప్రాబ్లం ఉందని అనగానే వాళ్ళ ఎంపీ గారు ఇక్కడికి రావడం జరిగింది. మొత్తం అంతా చూశారు వారు. ఇక్కడ లేడీస్ హాస్టల్లో వాళ్ళు ఫస్ట్ ఇయర్స్కి కొద్దిగా ఇబ్బందిగా ఉంది కాబట్టి అకామిడేషన్ తొందరగా ఇప్పుడున్న హాస్టల్స్ ఒక 60 rooms రెడీ చేయడానికి చర్యలు తీసుకుంటామని మాకు హామీ ఇవ్వడం జరిగింది. అలాగే మేము వాళ్ళు హాస్టల్ స్టూడెంట్స్ని కూడా ఎంపీ గారు ఇంటరాక్ట్ అయ్యారు. సో మోర్ ఆర్ లెస్ ఆయన మా డెవలప్మెంట్కి హెల్ప్ చేస్తానని చెప్పి అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. వారికి మేము బాగా వీఆర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు హానరబుల్ ఎంపీ అండ్ లోకల్ ఎమ్మెల్యేస్ అందరూ కూడా మాకు సహకారం అందిస్తున్నారు. పండుబాబు గారు, వనమాటి వెంకటేశ్వరరావు గారు, ముఖ్యంగా వాళ్ళు మరియు ఎంపీ సానా సతీష్ గారు, చాలా పంతో నానాజీ గారు రూరల్ ఎమ్మెల్యే, అలాగే కరి పద్మశ్రీ గారు, పెరాబతు రాజశేఖర్ గారు. మా కాలేజీలో ఏ ప్రోగ్రామ్స్ ఉన్నా కూడా వచ్చి వాళ్ళు సాసా అవ్వచ్చు,
మేము చెప్పే రిక్వెస్ట్లు ఏదైనా సరే వారు పూర్తి సహకారం మాకు అందిస్తున్నారు. వర్మ వెంకటేశ్వర గారు కూడా మీకు చెప్పడం జరిగింది G+2 బిల్డింగ్ గురించి, కన్స్ట్రక్షన్ గురించి, అలాగే సానా సతీష్ గారి దృష్టి కూడా అందరూ తమ వంతు సహకారం అందిస్తానన్నారు. అలాగే షటిల్ కోర్ట్ ఇంప్రూవ్మెంట్ కూడా సానా సతీష్ గారు ముందుకు వచ్చారు. సో వీఆర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు ఆల్ ద MLAs అండ్ MPs, ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్. బడి గుడి గ్రంథాలయం అనేది చూడకుండా ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా కూటమి పార్టీల నాయకులు విక్రయిస్తున్న కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలు కోల్పోతున్నా ఈ కూటమి ప్రభుత్వం మాత్రం కంటి తుడుపు చర్యలు తీసుకోవడం చాలా దుర్మార్గమని వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంగ గీతా విశ్వనాథ్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వమే నకిలీ మద్యాన్ని విక్రయిస్తోందని ఆరోపిస్తూ పార్టీ ఇచ్చిన పిలుపులో భాగంగా పీఠాపురం పట్టణం సీతయ్య గారి తోటలో ఉన్న ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ ఎదుట వంగ గీతా విశ్వనాథ్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు నిరసన కార్యక్రమం చేపట్టారు. అంతకుముందు పార్టీ కార్యాలయం నుంచి వారంతా ర్యాలీగా ఎక్సైజ్ స్టేషన్కు చేరుకుని అక్కడ నిరసన కార్యక్రమం నిర్వహించారు. నకిలీ మద్యాన్ని అరికట్టాలని నినాదాలు చేశారు. ఎక్సైజ్ పిఠాపురం సీఐ వెంకటలక్ష్మికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన జడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాల్ వంగ గీతా విశ్వనాథ్ మీడియాతో మాట్లాడారు. ప్రజల ప్రాణాలను హరిస్తున్నటువంటి ఈ ఉమ్మడి ప్రభుత్వానికి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మన అధినాయకులైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వివిధ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి కోఆర్డినేటర్లు అందరూ కూడా ఈ రోజున అత్యధికంగా పాల్గొని జనాభాతోటి ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ రోజున మన పిఠాపురం నియోజకవర్గంలో కూడా గౌరవ శ్రీమతి వంగ గీతా విశ్వనాథ్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ అత్యధిక మంది కార్యకర్తలు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ పాల్గొని ఈ నిరసన తెలియపరచడం జరిగింది. ప్రభుత్వాన్ని మనం కోరుకునేది ఒక్కటే, ఇది అరికట్టండి, బడుగు బలహీన పేద ప్రజల యొక్క ప్రాణాలను కాపాడండి అనేసి మనం కోరుకుంటున్నాం. గత ప్రభుత్వంలో అన్ని టైమింగ్ ప్రకారం జరిగేవి. ఏ విధంగా అయితే ప్రభుత్వమే మద్యాన్ని నడిపించే విధంగా కట్టుదిట్టమైన చర్యలతో భద్రతాయుతంగా నడిపించే విధానాన్ని మీరు అభూత కల్పన చెప్పి అసత్య ప్రచారం చేసి దుష్ప్రచారం చేసి జగన్ గారి మీద ప్రజల్లో అపోహలు రెచ్చగొట్టడం జరిగింది. మరి ఈ రోజు జరుగుతున్నది ఏంటి? ఈ రోజు ప్రజల ప్రాణాలు కోల్పోయారు. ఎవరు బాధ్యులు దీనికి? ప్రభుత్వం బాధ్యత వహించాలి. బాధిత కుటుంబాలు తక్షణం ఆర్థికంగా అన్ని రకాలుగా ఆదుకోవాలి. అదే విధంగా ఈ బాధిత కుటుంబాలు చెందిన వ్యక్తులు మరణానికి కాల్కురైన కల్తీ మధ్య సిండికేట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తక్షణం శిక్షించాలి. ఆ విధంగా చేయకపోతే అంతే మాత్రం కాదు, ఈ రోజు నుంచి నిన్నటి నుంచి ఎప్పుడైతే జరిగిందో అప్పటి నుంచి మళ్ళీ ఇంకొక మరణం గాని ఇంకొక ఇబ్బంది గాని జరగకుండా ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలి. కాబట్టి వైఎస్ఆర్సీపీ కన్సర్న్ ఒకటే, మా జగన్మోహన్ రెడ్డి గారి మా కన్సర్న్ ఒకటే, పేద ప్రజలు ఎవరు కూడా ప్రాణాలు కోల్పోకూడదు, వాళ్ళు ఇబ్బంది పడకూడదు, వాళ్ళకి ఆరోగ్య భద్రత ఉండాలి. అందుకోసం ఈ కల్తీ మద్యదారులను అక్రమ మద్యదారులను ఎవరైతే ఉన్నారో వాళ్ళు కఠినంగా శిక్షించాలి. వాటిని అన్నిటినీ వెంటనే అరికట్టాలి. బాధిత కుటుంబాలను ఆదుకోవాలి. బెల్ట్ షాపులు లేకుండా చేయాలి. టైమింగ్స్ పాటించాలి. ఖచ్చితంగా టైమింగ్స్ పాటించాల్సిన బాధ్యత ఉంది. టైమింగ్స్ పాటించకపోవడం వల్ల మరి శాంతి భద్రతకు విఘాతం కలుగుతుంది. ఆడవాళ్ళైనా ఎవరైనా బయటకు వెళ్ళాలంటే ఇబ్బంది కలిగే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాబట్టి వీటిని అన్నిటినీ ప్రభుత్వము కేవలము ప్రెస్ మీట్ పెట్టో నామమాత్రపు ఎక్సైజ్ మీటింగ్లు పెట్టో చేస్తే కుదరదు. పూర్తి బాధ్యతలు ఎక్సైజ్ శాఖకి సంబంధిత శాఖలకి అప్పచెప్పి వెంటనే యాక్షన్ తీసుకునే విధంగా చేస్తేనే ప్రజల ప్రాణాలు కాపాడబడతాయి. ప్రజల ప్రాణాలు కాపాడే వరకు, ఈ అక్రమ బెల్ట్ షాపులు అక్రమ మద్యాన్ని శిక్షించే వరకు, అక్రమ మద్యాన్ని నిలిపివేసే వరకు జగన్ గారి నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుంది. బాధితుల పక్షాన నిలబడి అక్రమ మద్యదారులను మద్యం చేసే వ్యాపారులను శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఎక్సైజ్ ఆఫీస్ దగ్గర ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మేమంతా చివరి వరకు పోరాటం చేస్తున్నాం. కల్తీ మద్యాన్ని నిషేధించాలని డిమాండ్ చేస్తూ వైసీపీ కాకినాడ రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి కుర్సాల కన్నబాబు ఆధ్వర్యంలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కుర్సాల కన్నబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుండి నారావారి కల్తీ మద్యం తయారీ ఒక కుటీర పరిశ్రమలాగా ఏర్పడి రాష్ట్ర వ్యాప్తంగా మద్యం అమ్మకాలు కొనసాగించి ప్రభుత్వ ఖజానాకు నష్టంతో పాటుగా ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతుందని, వారి ప్రాణాలు కోల్పోవడానికి కారణమైందని ఆరోపించారు. తప్పుడు ప్రచారంతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో లిక్కర్ స్కామ్ జరిగిందని, ప్రజల్లో అలజడి సృష్టిస్తుందని గుర్తు చేశారు. అనంతరం రాష్ట్రంలో కల్తీ మద్యం అరికట్టాలని ఎక్సైజ్ అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, అధిక సంఖ్యలో కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఖచ్చితంగా పోరాటం చేస్తామని ఇవాళ రోడ్ల మీదకి వచ్చాం. ఇది ఇక్కడతో ఆగదు. ఈ నకిలీ మద్యం మీద, ఈ మద్యం దందాల మీద వైఎస్ఆర్ పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుందని చెప్తున్నాం. లేని స్కాముని సృష్టించి మీరు వైఎస్ఆర్ పార్టీని అబాస్ పాలు చేయాలనుకున్నారు. ఇవాళ మీరే స్కాముల్లో ఇరుక్కున్నారు. మేము అందుకే అడుగుతున్నాం, మీరు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్ అనే కమిటీలు వద్దు. మీ ఎంక్వైరీ కమిటీలు కాదు. మీకు దమ్ము ధైర్యం ఉంటే, మేము తప్పు చేయలేదనే నమ్మకం మీకుంటే మీరు సిబిఐ ఎంక్వైరీ అయింది. ఈ రాష్ట్రంలో సిబిఐ ఎంక్వైరీలు చాలా చూసాం. గోదావరి పుష్కరాల దగ్గర మొదలుపెట్టి ఇప్పటిదాకా మీరు సిబిఐ ఎంక్వైరీ చేయమంటే చేతులు ముడుచుకొని పారిపోయి ఏదో సిట్ అని మీ సొంత అధికారులతో, మీ ప్రభుత్వ అధికారులతో వేసుకుని మీకు కావాల్సినట్టుగా రాయించే కార్యక్రమం చేయొద్దు. అలా చేస్తే అది మీకే నష్టం జరుగుతుందని చెప్తున్నాం. ఇప్పటికే ఈ 15 నెలల్లో వందలాది మంది మీ నకిలీ మద్యం, చీప్ లిక్కర్లు తాగి ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ఇప్పటికైనా కళ్ళు తెరవండి చంద్రబాబు అని చెప్పి ఇవాళ మేము అందరం కలిపి పోరాటం చేస్తున్నాం. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. తిరిగి వార్తలకు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అనుబంధ సంఘం రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని నవంబర్ 3 నుండి సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ పిలుపులో భాగంగా కాకినాడలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ కాకినాడ కమిటీ అధ్యక్షులు బొబ్బిలి శ్రీనివాసరావు అధ్యక్షతన సోమవారం కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద నిరసన జరిగింది. ఈ నిరసనకు ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు మరణించినా, రిటైర్మెంట్ అయినా వారి స్థానంలో వారి కుటుంబీకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం 12వ పీఆర్సీని ప్రకటించి IR 30% తక్షణమే ఇవ్వాలని, మున్సిపల్ కార్మికుల ప్రస్తుతం ఉన్న బ్యాంక్ ఖాతా నుండి యాక్సిస్ బ్యాంకులోకి మళ్లించుకోవాలని, కమిషనర్ల ఒత్తిడి నుండి ఆపాలని చెప్పారు. వారికి వేతనాలు పెంచి మంజూరు చేయాలని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ తరపున నవంబర్ 3 నుండి సమ్మె చేస్తున్నట్లు సమ్మె నోటీస్ అడిషనల్ కమిషనర్ KT సుధాకర్కు అందించారు. ఈ కార్యక్రమంలో బొబ్బిలి ఈశ్వరరావు, దనాల శ్రీనివాస్, బంగారు రాజేష్, నక్కా లక్ష్మణరావు, సింగంపల్లి రమణ, నిమ్మకాల ఈశ్వరరావు, తంగెళ్ల అప్పన్న తదితరులు పాల్గొన్నారు. ఎస్ఆర్లు చేయించడానికి ప్రతి ఏటా ఇది పూర్తి చేసేలాగా ఒక ఆడిటర్ను నియమించాలి. దానికి ప్రత్యేక అధికారిని నియమించి ఎస్ఆర్లు తప్పనిసరిగా వెంటనే పూర్తి చేయాలని చెప్పేసి కోరుతున్నాం. అలాగే పనిముట్ల కొరత చాలా తీవ్రతంగా ఉంది. పనిముట్ల కొరత తీర్చాలి. కాకినాడ స్పెషల్ శానిటేషన్ కార్మికులు బకాయి వేతనాలు చెల్లించాలి. వాళ్ళని ఆప్కాస్లో విలీనం చేయాలి. ఈ అన్ని సమస్యల మీద దఫాలుగా ఆందోళనకి పిలుపునివ్వడం జరిగింది. ఈ 13వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపల్ కార్యాలయాల వద్ద సమ్మె నోటీసు ఇవ్వాలని చెప్పేసి తెలియజేశారు. అందులో భాగంగానే ఈ కాకినాడ నగరపాలక సంస్థ కార్పొరేషన్లో ఇవాళ మేము సమ్మె నోటీసు అందిస్తా ఉన్నాం. అలాగే 25న బైక్ ర్యాలీ, ఇలాగ అనేక రకాలైన కార్యక్రమాలు ఉన్నాయి. 24వ తారీఖున మున్సిపల్ కార్యాలయం వద్ద ఆందోళన, 25న బైక్ ర్యాలీ, ఇవన్నీ కార్యక్రమాలు ఉన్నాయి. నవంబర్ 3వ తేదీన ఈ సమ్మె బాట పడుతూ ఉన్నారు. ఈ సమ్మెకు ప్రజలు కూడా సహకరించాలని చెప్పేసి ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికులను చర్చలకు పిలిపించి మా సమస్యలు తత్వరమే పరిష్కరించాలని, లేదంటే నవంబర్ 3వ తేదీన పనులన్నీ కూడా నిలుపుదల చేస్తామని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ అనుబంధ సంఘం తరఫున మేము తెలియజేస్తా ఉన్నాం. మరి ఆప్కాస్ వర్కర్స్ కూడా తక్షణమే పర్మినెంట్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, మరి అలాగే స్పెషల్ శానిటేషన్ వర్కర్స్కు బకాయి జీతాలు కూడా తక్షణమే చెల్లించాలని, అలాగే స్థానిక సమస్యలు, మరి పనిముట్లు కొరత వలన, డంపర్ బిన్లు కొరత వలన వర్కర్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి రిటైర్మెంట్ అయిన వారి స్థానంలోని వర్కర్స్ వేయకపోవడం వలన పెరుగుతున్న జనప్రతిపాదన మీద మరి వర్కర్స్ని పెంచాలని, సిబ్బందిని పెంచి మరి వర్కర్స్కి
న్యాయం చేయాలని పనిభారం తగ్గించాలని కోరుతున్నాం. మరి ఇలా రాష్ట్ర పిలుపు మేరకు 3వ తారీఖున జరుగుతున్న ఈ సమ్మెను జయప్రదం చేయాలని అందరినీ కోరుకుంటున్నాం. ఆటో కార్మికులకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని, ఆటోల కోసం ప్రభుత్వం నూతనంగా ఒక యాప్ను ఏర్పాటు చేసే ఆలోచనలో ఉందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. పిఠాపురం పట్టణానికి చెందిన పలు ఆటో యూనియన్ల సభ్యులు మాజీ ఎమ్మెల్యే వర్మను, ఆయన తనయుడు గిరీష్ వర్మను మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలను చెప్పుకున్నారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లను కూటమి ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకున్నందుకు కృతజ్ఞతగా మాజీ ఎమ్మెల్యే వర్మకు, గిరీష్ వర్మకు ఆటో యూనియన్ సభ్యులు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పిఠాపురం పట్టణాధ్యక్షుడు బజ్జా సతీష్ తదితరులు పాల్గొన్నారు. నూతనంగా పిఠాపురంలో ఎన్నిక కాబడిన ఆటో యూనియన్ కమిటీ గోవింద్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో ఆ కమిటీ నాయకులందరూ కూడా రావడం జరిగింది. ఏదేమైనా ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఆటో యూనియన్లతో కలిసికట్టుగా ఎప్పుడు కూడా రాజకీయాల అతీతంగా వారి సమస్యల మీద ఎప్పుడు వెళ్తూ ఉంది. 2018లో అప్పుడు వీటి పడి ఇబ్బందులు ఏదైతే పోలీసుల నుంచి హెరాస్మెంట్ ఉందో లైసెన్స్ మీద లైసెన్స్ అలా కాదు దాన్ని ఏదైనా 2018లో తెలుగుదేశం ప్రభుత్వ టైంలో డ్రైవింగ్ లైసెన్స్ మేళా పెట్టి ఆటోలందరికీ 2000 లైసెన్స్ ఒక్క పైసా ఖర్చు లేకుండా పిఠాపురంలో లైసెన్స్ ఇచ్చే విధంగా మరి ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చేయడం జరిగింది. అలాగే వారికి ఎప్పుడు ఏ కష్టం వచ్చినా సరే మేము ముందుంటాం. మరి నూతనంగా ఎన్నిక కాబడిన కార్యవర్గ సభ్యులు, ప్రెసిడెంట్ అందరూ కూడా మరి మరింత చేరువుగా ప్రజలకు ఉండే విధంగా మేము ఎప్పుడూ మీకు అండగా ఉంటాం. గౌరవ ముఖ్యమంత్రి ఈరోజు 15,000 రూపాయలు వాళ్ళకి మరి ఆర్థిక సహాయం చేయడం జరిగింది. వాళ్ళకి నష్టం అవుతుంది, ఉచిత బస్సు కట్టడం వల్ల గుర్తించి పీజీఆర్ఎస్లో వచ్చే ప్రజా సమస్యలను వెంటనే గుర్తించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ కేటీ సుధాకర్ అధికారులను ఆదేశించారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అదనపు కమిషనర్ సుధాకర్ పాల్గొని నగర నివాసుల నుండి సమస్యల అర్జీలు స్వీకరించారు. అర్జీలను సంబంధిత అధికారులకు తక్షణమే అందించి పరిష్కరించడానికి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. కాకినాడ నగరం నుండి 7 అర్జీదారులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా అదనపు కమిషనర్ ముందుంచారు. వీటిలో ప్రధానంగా త్రాగునీటి సమస్య, ఇళ్ల పట్టాల సమస్య, కుక్కల బెడద, శానిటేషన్ సమస్యలపై అర్జీలు అందాయి. అంతేకాక ఉదయం 9:30 నుంచి 10:30 వరకు డైల్ యువర్ కమిషనర్ కార్యక్రమంలో 6 ఫోన్ ద్వారా తమ సమస్యలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ వెంకట్రావు, డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, మేనేజర్ సీతారాం, టీపీఆర్ఓ శైలజ, అకౌంటెంట్ రామశాస్త్రి, ఏఈలు, డిఈలు పాల్గొన్నారు. ప్రభుత్వాలు మద్యాన్ని ఆదాయ వనరులుగా చూస్తూ ప్రజల జేబుల్ని, ఆరోగ్యాన్ని గొల్ల చేస్తున్నాయి తప్ప ప్రజల ఆరోగ్యాన్ని విస్మరించడం సరియైన విధానం కాదని, తక్షణం మద్య విక్రయాలను అదుపు చేసే చర్యలు తీసుకోవాలని పిఠాపురం మద్యపాన వ్యతిరేక ప్రచార కమిటీ అధ్యక్షులు డాక్టర్ సూర్యనారాయణ విజ్ఞప్తి చేశారు. పిఠాపురం పట్టణంలోని మున్సిపల్ గెస్ట్ హౌస్లో ఉన్న పాడా కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం పాడా ఇన్ఛార్జ్ పీడీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో జరిగింది. వివిధ శాఖల అధికారులు హాజరైన ఈ కార్యక్రమంలో ప్రజలు ఫిర్యాదులను పీడీకి అందజేశారు. అలాగే నియోజకవర్గంలో మద్యం బెల్ట్ షాపులను తొలగించాలని, సమయపాలన అమలు చేయాలని, మైనర్లకు మద్యం విక్రయాలు జరపకూడదని, వీటిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని పిఠాపురం మద్యపాన వ్యతిరేక ప్రచార కమిటీ నాయకులు పీడీకి ఫిర్యాదు అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ సూర్యనారాయణ మీడియాతో మాట్లాడారు. ప్రజల ఆరోగ్యాలు ఏమవుతున్నాయి, ఆడవాళ్ళు ఎలా లోపలోమని ఏడుస్తున్నారు, ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. మద్యాన్ని ఆదాయ వనరుగా చూడకండి. మీరు ప్రజారోగ్యం అని ఊదరగొడుతున్నారు. సంవత్సరం బడ్జెట్లో 38,000 కోట్ల రూపాయలు ప్రజలు తాగుతూ ఉంటే ప్రజలు ఎవరో ఏమవుతుంది, ప్రజల కిడ్నీలు ఏమవుతాయి, ప్రజారోగ్యం ఏమవుతుంది, యువతరం నాశనం అయిపోతుంది. యువతరాన్ని రక్షించండి. యువతరాన్ని మాదక ద్రవ్యాల బారిన పండియకుండా చూడండి. యువతరానికి ఉద్యోగాలు చూపించండి. ఎంప్లాయ్మెంట్ ఆఫీసులు మూసేస్తున్నారు, బ్రాందీ షాపులు తెరుస్తున్నారు. యువతరం మాదక ద్రవ్యాలు బానిసలుగా మారుతున్నారు. కాబట్టి ప్రభుత్వానికి మేము సూచిస్తున్నాం, మీరు ఆదాయ వనరుగా చూడొద్దు. ప్రతిపక్షాన్ని కూడా మేము సూచిస్తున్నాం. మీరు ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటున్నారు తప్ప ప్రజలను మాత్రం పట్టించుకోవట్లేదు. మీ రాజకీయాల్ని ప్రజల ఆరోగ్యం మీద ప్రభావం చూపించాలి.
ప్రజల ఆరోగ్యానికి భరోసా ఇవ్వాలి మీ రాజకీయ పక్షాలు అందరూ కలిపి. ఏ పార్టీ అధికారం వచ్చినా ప్రజలు తాగాలా? మీరు పరిపాలించడాకున్నారా? ప్రజల తన తాగించడాకున్నారా? ప్రజారోగ్యాన్ని బాగు చేయడానికి ఉన్నారా? ప్రజారోగ్యాన్ని పాడు చేయడాకున్నారా? ఈ విషయాలు మీరు విజ్ఞతతో ఆలోచించండి అని మా మద్యపాన వ్యతిరేక ప్రచార కమిటీ మీకు తెలియజేస్తుంది. సేవ గుణంతో ముందుకు వెళ్లాలని, ప్రతి ఒక్కరూ సేవను అలవాటుగా చేసుకోవాలని, ఎదుటివారికి సహాయపడడంలోనే తృప్తి ఉంటుందని, అప్పుడే భగవంతుడు కూడా హర్షిస్తాడని హెల్త్ అవేర్ సంస్థ అధ్యక్షులు అలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ పాస్ట్ డైరెక్టర్ డాక్టర్ చెప్పడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 106 గవర్నర్ పెంకి గోవిందరాజు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి విచ్చేసి మాట్లాడుతూ, ఒక క్లబ్లో ఉన్న స్నేహితురాలు రజనీ గౌరీ వివాహం సందర్భంగా ఆ సభ్యురాలికి మంచం, పరుపు, దిండ్లు, బీరువా, డ్రెస్సింగ్ టేబుల్ సామాన్లను సారిగా వారికి అందించడం జరిగిందని, ఈ సందర్భంగా గోవిందరాజు మాట్లాడుతూ, మన క్లబ్స్ చేసే సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని, కాకినాడలో ఉన్న క్లబ్స్ మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని సభ్యులను కోరారు. కార్యక్రమంలో అలయన్స్ సౌత్ ఇండియా మల్టిపుల్ కౌన్సిల్ కోశాధికారి వనం శ్రీనివాసరావు, కేబినెట్ కార్యదర్శి పింకే శివప్రసాద్, కాకరపల్లి శ్రీనివాసరావు, మేము సైతం మీకోసం అధ్యక్షులు గణేష్, శెట్టిబల్జ కార్పొరేషన్ డైరెక్టర్ పెంకే వెంకటేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. సారీ ఇచ్చే పద్ధతిలో ఒక మంచం, పరుపు, అలాగే ఒక బీరువా, డ్రెస్సింగ్ టేబుల్ ఇవన్నీ కూడా సమకూర్చడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఎంతో కొంత ప్రతి ఒక్కరు సహాయం చేయడానికి ముందుకు రావాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. అది స్నేహితులైనా, లేకపోతే లేని వాళ్ళైనా, పేదవాళ్ళైనా, ఎవరైనా కానీ మన వంతు మనం సహాయం అనేది అందించడం అనేది ప్రతి ఒక్కరు అలవాటుగా చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కానీ కారణం ఏంటంటే, మనం ఏదో ఒకటి గిఫ్ట్ రూపంలోనో, చిన్న చిన్న వస్తువుల రూపంలోనో, మిక్సీలో చిన్న చిన్న కొంటాం మామూలుగా. అవి ఉపయోగం అనేది చాలా తక్కువగా ఉంటాయి. ఫోటో ఫ్రేమ్లు ఇస్తూ ఉంటాం, అవి ఎక్కడో పెడతాం, పక్కన పెడతాం, తర్వాత అవి మళ్ళీ పాడైపోతూ ఉంటాయి. అలా కాకుండా ఇలా వస్తు రూపంలో ఇస్తే వాళ్ళకి కొంచెం బాగుంటుందనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. రజనీ గౌరీ పెళ్ళి జరగడం జరిగింది. ఆ అమ్మాయికి 106 తరఫున మంచం, బీరువా, డ్రెస్సింగ్ టేబుల్, పరుపు ఇవన్నీ కూడా 106 తరఫు నుంచి ఇవ్వడం జరుగుతుంది. మరి ఇలాగా 106 ప్రతి ఒక్కరికి కూడా ఎవరైనా ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత అలయన్స్ క్లబ్లో అందరికీ కూడా ఉంది. దాని గురించి మేమందరం కలిసి ఈ అమ్మాయికి ఏర్పాటు చేయడం 106 తరఫు నుంచి. సోషల్ మీడియా ద్వారా సమాజానికి చేస్తున్న సేవలను గుర్తించి పాండుచేరికి చెందిన హ్యూమన్ పీస్ యూనివర్సిటీ దేవ ఫౌండేషన్ అధినేత, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ సమాజం కాకినాడ రాజేష్ను యంగ్ హెచ్యూవర్ బుక్ ఆఫ్ రికార్డ్ అవార్డుతో సత్కరించడం కాకినాడకి గర్వకారణమని పలువురు పేర్కొన్నారు. ఇటీవల పాండుచేరిలో గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ వార్షికోత్సవంలో కాకినాడ రాజేష్కు యంగ్ హెచ్యూవర్ బుక్ ఆఫ్ రికార్డ్ అవార్డును బహుకరించింది. ఈ సందర్భంగా పలువురు స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు రాజేష్ను అభినందించారు. రెయిన్బో క్లబ్ వ్యవస్థాపకులు హోప్ ఫర్ చేంజ్ సంస్థ చైర్మన్ నాగేంద్ర మాట్లాడుతూ, కాకినాడ రాజేష్ సోషల్ మీడియా ద్వారా చేస్తున్న సేవలకు గుర్తింపుగా గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ యంగ్ హెచ్యూవర్ బుక్ ఆఫ్ రికార్డ్ అవార్డుతో సత్కరించడం కాకినాడకి గర్వకారణమని అన్నారు. కాకినాడ రూరల్ తూరంగి గ్రామంలో పద్మశాలి మహిళా విభాగం ఆధ్వర్యంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. రాజుల తూరంగి పద్మశాలి వీధిలో పద్మశాలి మహిళలు శ్రీ కనకదుర్గ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గత 7 సంవత్సరాలుగా శ్రీ కనకదుర్గ అమ్మవారికి దసరా మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని, ఈ ఉత్సవాలకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగింపు సందర్భంగా ఈ రోజు అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించామని, ఇదే విధంగా వచ్చే సంవత్సరం రెట్టింపు ఉత్సాహంతో దసరా ఉత్సవాలను నిర్వహించేలా అమ్మవారి అనుగ్రహం అందరిపై ఉండాలని పద్మశాలి మహిళా విభాగం సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పద్మశాలి సంక్షేమ సంఘం అధ్యక్షులు పంపన రామకృష్ణ హాజరై అన్న సమారాధన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కులమతాలకు అతీతంగా అందరినీ ఒక్కటి చేసి దసరా 9 రోజులు ప్రతిరోజు కుంకుమ పూజలు, చిన్నారులతో వివిధ కళారూపాలు, విద్యార్థులతో సరస్వతి పూజలు నిర్వహించారని, ఇంకా ముందు మరిన్ని కార్యక్రమాలు చేయాలని కోరుతూ కమిటీ సభ్యులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంక్షేమ సంఘం సభ్యులు, మహిళలు, భక్తులు పాల్గొన్నారు. కూడా వాళ్ళకి సహకరిస్తూ చిన్న పిల్లలతోటి మరి మహిళలు మరి చాలా కార్యక్రమం బాగా చేశారని అనుకోవాలి. చిన్నపిల్లల వేషధారణలు కానీ మరి మహిళలకు పడ్డ కష్టం అయితే చాలా మరి కష్టమే, చాలా బాగా చేశారు కూడా. వీళ్ళందరికీ కూడా వెనకాలండి
మరి పద్మశాలి సంఘం, మరి యువజన సంఘం, మరి పెద్దల సంఘం వెనకాలండి ఈ మహిళా సంఘానికి సపోర్ట్ చేస్తూ వాళ్ళకి ఏమన్నా చిన్న కార్యక్రమం చిన్నగా పెద్ద కూడా చక్కబెడుతూ ఉండేవారు. ఈ 11 రోజులు అయిన మరుక్షణం ఈరోజు అన్నప్రసాద కార్యక్రమం, ఇప్పుడు సుమారు 1000 నుంచి 1500 మందికి అన్నప్రసాద కార్యక్రమం కూడా వీళ్ళందరూ కూడా మరి వాళ్ళు పార్టిసిపేట్ చేసి వాళ్ళు డొనేషన్ చేసి వాళ్ళు చాలా మంచి కార్యక్రమం అయితే మహిళా కార్యక్రమం బాగా చేసుకొచ్చారు. దీంతో పాటు ఇవాళ కొంతమంది స్వాములు కూడా ఇక్కడ పెట్టడం అనేది విశేషం. అలాగే ఈ 7 సంవత్సరాలతో నెక్స్ట్ వచ్చే సంవత్సరాలు ప్రతి సంవత్సరం కూడా వీళ్ళందరికీ కూడా మంచి ఆయుర ఆరోగ్యాలు, మంచి వాళ్ళకి మరి శక్తిని ఇవ్వాలి అమ్మవారు. నెక్స్ట్ 8వ సంవత్సరం అలాగే ప్రతి సంవత్సరం కూడా మరి భవిష్యత్తులో మంచి మంచి కార్యక్రమాలు జరగాలని, అలాగే వీళ్ళకి జరిగేలాగా ఆ అమ్మవారు మరి సపోర్ట్ చేసి అమ్మవారు మరి వాళ్ళకి ఓపిక ఇవ్వాలని ఈ కార్యక్రమం ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమం తోడ్పడిన ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఫస్ట్ రోజు నుంచి లాస్ట్ వరకు కష్టపడ్డారు అందరికీ కూడా జిల్లా పద్మశాలి సంఘం తరఫున వాళ్ళకి ధన్యవాదాలు. పద్మశాలి వీధిలోని అప్పుడే దగ్గర 7 సంవత్సరాల నుంచి అండి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కరు విగ్రహం ఇస్తూ మేము ఫస్ట్ నుంచి 9 రోజులు 9 నవరాత్రులు పూర్తి చేసుకుని ఒక్కొక్క సంవత్సరం చాలా గ్రాండ్గా, చాలా అంటే చాలా గ్రాండ్గా ఈ సంవత్సరాల మీద ఇన్ని సంవత్సరాల మీద ఈ సంవత్సరం చాలా బాగా జరిగిందండి. 11 రోజులు చాలా అంటే చాలా బాగా జరుపుకున్నామండి. మాకు మా మగోళ్ళు కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. మెయిన్ ఏంటంటే మా మగోళ్ళు అండి, వాళ్ళ లేకపోతే మేము కూడా ఇది అవ్వలేము. వాళ్ళ వల్ల చాలా అంటే చాలా బాగా జరిగిందండి. ఇలాగే ప్రతి సంవత్సరం వచ్చే సంవత్సరం కూడా ఇంకా బాగా జరగాలని అంతేకాకుండా మా పిల్లలందరూ కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రోగ్రామ్ తోటి కోలాటం మరియు సరస్వతి పూజ అలాగే నాటక ప్రదర్శనలు చాలా బాగా నిర్వహించడం జరిగిందండి. దానికి మేము అందరం కూడా చాలా ఆనందిస్తున్నాము. అలాగే జిల్లా పద్మశాలి అధ్యక్షులైన శ్రీ పంపన రామకృష్ణ గారు మాకు చాలా సహకారంగా ఉండటం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే దీనికి ఈ 9 రోజులు జరిగిన ఈ 11 రోజులు జరిగిన ఈ శరన్నవరాత్రుల మహోత్సవాలు అలాగే ఈ అన్న సమారాధన కార్యక్రమానికి తోడ్పడిన వారందరికీ కూడా నేను పేరు పేరున ఒక్కొక్కరికి కూడా ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను. మా ఆలయ కమిటీ తరపు నుంచి కూడా ధన్యవాదాలు తెలియచేసుకోవడం జరిగిందండి. మాకు చాలా ఆనందంగా. ప్రపంచవ్యాప్తంగా ప్రతి నిమిషం నిరాశ్రయులకు సేవలు అందిస్తున్న ఏకైక సేవా సంస్థ లయన్స్ క్లబ్ అని లయన్స్ జోన్ చైర్మన్ కొడాలి ఉమాదేవి పేర్కొన్నారు. రమణిపేట అడబాల ట్రస్ట్ కార్యాలయంలో లయన్స్ క్లబ్ కాకినాడ శ్రీకారం ఆధ్వర్యంలో క్లబ్ కార్యదర్శి కర్రి వినీతారెడ్డి సౌజన్యంతో ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు నిత్యావసర సరుకులు పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సేవాభావం ఉన్న వ్యక్తులు అందరూ చేతులు కలిపినప్పుడు పెద్ద స్థాయిలో సేవలు చేసే అవకాశం ఉందని అన్నారు. ఆ దిశగా లయన్స్ క్లబ్ సేవలు అందిస్తుందని ఉమాదేవి తెలిపారు. కార్యదర్శి వినీతారెడ్డి మాట్లాడుతూ ఉన్నంతలోనే మన ఖర్చులు తగ్గించుకుని నిరాశ్రయాల అవసరాలను తీర్చగలిగితేనే అంతకు మించిన ధర్మం మరొకటి ఉండదని అన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ కోశాధికారి అమ్మాజీ, సభ్యురాలు ఈశ్వరి, మాజీ సర్పంచ్ రత్నప్రసాద్, డాక్టర్ శిరీష, నిమ్మకాయల వెంకటేశ్వరరావు, కొమ్మూరు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. తగినంత సహాయం చేసి ప్రతి నెల వాళ్ళకి గ్రోసరీస్ అందించే కార్యక్రమంలో మేము కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది ఈరోజు. అలాగే వరల్డ్ గర్ల్స్ డే సందర్భంగా ఈరోజు పుస్తకాలు, స్కెచ్ పెన్నులు, క్రేయాన్స్, చాక్లెట్స్ అవి కూడా అందించడం జరిగింది. ప్రతి నెల ఇలాంటి కార్యక్రమాలని ఎన్నో చేపట్టే కడబాల రత్నప్రసాద్ గారికి నా నమస్సుమాంజలు తెలియజేస్తూ మా మెంబర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. లయన్స్ క్లబ్ సఖీ నిరంతరం సేవలో ముందు ఉంటుందని క్లబ్ ట్రెజరర్ రమణ దశరథ కుమారుడు డాక్టర్ రామ్ కుమార్ తల్లిదండ్రుల ద్వారా మరిన్ని సేవలు అందించాలని లయన్స్ క్లబ్ సఖీ ప్రెసిడెంట్ సునీత పేర్కొన్నారు. లయన్స్ క్లబ్ సఖీ సేవా కార్యక్రమంలో భాగంగా లయన్స్ క్లబ్ సఖీ ట్రెజరర్ రమణ దశరథ కుమారుడైన డాక్టర్ రామ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా రెడ్ క్రాస్ పిల్లలకు మధ్యాహ్న భోజనం, సాయంత్రం భోజనం ఏర్పాటు చేసి పిల్లలకు ఫ్రూట్స్ స్వీట్స్ పంపిణీ చేసిన అనంతరం పేదలకు దుప్పట్లు, భోజనం ప్యాకెట్లు పంపిణీ చేశారు. అనంతరం క్లబ్ సభ్యులు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ సఖీ నిరంతర సేవలో ముందుంటుందని, మా క్లబ్ ట్రెజరర్ అయిన రమణ దశరథ కుమారుడు డాక్టర్ రామ్ కుమార్ తల్లిదండ్రుల ద్వారా మరిన్ని సేవలు అందించాలని, మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని క్లబ్ సభ్యులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సఖీ ప్రెసిడెంట్ సునీత, సెక్రటరీ సావిత్రి, ట్రెజరర్ వెంకటరమణ దశరథ, అడ్మిన్ కుమారి, వెంకటలక్ష్మి, రాజీ తదితరులు పాల్గొన్నారు. కాకినాడ చేపట్టిన 100 రోజుల సేవా యజ్ఞంలో భాగంగా 12వ రోజు మన రామమ్మ గారు అబ్బాయి డాక్టర్ రామ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా రెడ్ క్రాస్
వికలాంగుల స్కూల్లో ఈరోజు భోజనాలు పెట్టించారు. దాంతోపాటు కొంతమందికి వస్త్రాలు కూడా పంచారు, దుప్పట్లు పంచడం కూడా జరిగింది. ఈ సేవాయజ్ఞం చాలా దిగ్విజయంగా కొనసాగుతుంది. ఇలా 100 రోజులు కూడా ఏదో ఒక సేవని చేపడుతూ దీన్ని మేము చివరి వరకు కొనసాగిస్తామని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అర్జీలను నిర్ణీత గడువులుగా పరిష్కరించాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ఆదేశాలు. ఓటర్ల జాబితా అవకతవకలపై కాంగ్రెస్ పోరు. దేశవ్యాప్తంగా ఉద్యమంలో భాగంగా సంతకాల సేకరణ పాల్గొన్న మాజీ కేంద్ర మంత్రి పళ్లం రాజు. రంగరాయలో అసంపూర్తిగా ఉన్న బాలిక వసతి గృహాన్ని పూర్తి చేసేందుకు చర్యలు. కాకినాడ పార్లమెంట్ సభ్యులు ఉదయ్ శ్రీనివాస్ స్పష్టం. కల్తీ మద్యం సిండికేట్లపై కఠిన చర్యలు తీసుకోవాలి. పిఠాపురం నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ వంగ గీత డిమాండ్. ఇది ఇప్పటివరకు వార్తల సమాహారం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. CMR షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.